ఎపిసోడ్ 1కి మీరు ఇచ్చిన రీచ్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికంటే రెండింతలు రీచ్ వచ్చింది. అండ్ నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే మీరు ఎప్పుడైతే టార్గెట్ని కంప్లీట్ చేస్తారో ఎపిసోడ్ 2 and 3ని కూడా రిలీజ్ చేస్తానన్నాను. అండ్ నేను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మీకోసం ఈ ఎపిసోడ్ 2 and 3ని అయితే ఈ లాంగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి కూడా నేను 100 కామెంట్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నాను. ఆర్ఎల్స్ ఒకవేళ కామెంట్స్ కంప్లీట్ కాకుండా వ్యూస్ అయినా సరే 1.5K వ్యూస్ రీచ్ అయిందంటే తప్పకుండా నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ కూడా అతి త్వరలో అయితే రిలీజ్ చేస్తాను. అండ్ మీరందరూ అడుగుతున్నారు ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో సీజన్ 2 అండ్ రెంటే గర్ల్ ఫ్రెండ్ సీజన్ 2, హొర్మియా యానిమే సీజన్ 2, ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్, ఇలా మీకు కావాల్సిన ప్రతి ఒక్క యానిమేని కూడా అడుగుతున్నారు. బట్ మీరు నన్ను కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక వీడియో రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడతాను. అట్లాంటి టైంలో మీకోసం ప్రతిరోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఎక్కడ చూసినా సరే తెలుగు యానిమే కంటెంట్ క్రియేటర్స్లో మన ఛానల్లో మాత్రమే డైలీ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఏ యానిమే అనేది సంబంధం లేకుండా ఏదో ఒక యానిమే అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియో రిలీజ్ చేస్తున్నాము. సో మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రతి వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మీ దగ్గర ఉంటే హైప్ ఇవ్వండి, లేకుంటే వదిలేసేయండి. అండ్ ఇవన్నీ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అని లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడే మన ఇసుక పాప జీరోని లాక్కొని వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన జీరో గడు కళ్ళు తెరిచి చూస్తే తను ఒక అన్నోన్ లొకేషన్లో ఉంటాడు. అండ్ అప్పుడే మనోడు ఒక్కసారిగా తన మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ నాకు తెలిసినంత వరకు నేను ఒక వింత పిల్లిని కలిసాను, ఆ తర్వాత ఎవడో మోనోనోకే కానీ కలిసాను. అండ్ నేను ఆ పిల్లికి సాయం చేయబోయి ఆ మోనోనోకే చేతిలో భారీ డ్యామేజ్ తీసుకున్నా. అండ్ ఆ తర్వాత మేము ఇద్దరు కలిసి ఆ మోనోనోకేని చంపేశాం. కానీ మరి ఎందుకని నేను ఇక్కడ కొన్నానని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే మనోడిని అయితే రాఘవ గడు పిలుస్తాడు. అండ్ అప్పుడే రాఘవ గని చూసిన జీరో గడు, అసలు నువ్వెందుకని ఇక్కడ ఉన్నావు, అసలు ఎందుకని నీ బాడీ అలా ఎవాపరేట్ అవుతున్నట్లుంది అంటే ఇంకా అప్పుడే రాఘవ గడు కూడా నా గురించి పక్కన పెట్టు, అండ్ నీ బాడీ ఏంది అంత పెద్ద హోల్ని తీసుకుంది అంటే ఇంకా ఒక్కసారిగా మనోడు తన బాడీకి తగిన గాయాన్ని చూసి ఒక్కసారిగా భయపడి కళ్ళు తెరుస్తాడు. అండ్ అప్పుడే మనోడికి అర్థమైపోతుంది ఇంతవరకు తన కలగన్నానని. అండ్ వెంటనే తన చెస్ట్ చూసుకుంటాడు. అండ్ తన చెస్ట్ మీద ఒక సీల్ ఉంటుంది. అండ్ తనకు తగిలిన గాయం కూడా నార్మల్గా హీల్ అయిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడే ఉండే ఇచ్చుక పాప ఫైనల్గా నువ్వు లేచావు, దాదాపు 1.5 రోజు నిద్రపోయావు అని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటానే తన చీఫ్కి ఫోన్ చేసి ఓకే వీళ్ళు లేచాడు మీరు త్వరగా రండి అండ్ వచ్చేటప్పుడు నాకు కొన్ని స్నాక్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని రండి అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నీ కూడా త్వరగా తీసుకొని రండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తూ ఉండగానే అప్పుడే ఒక్కసారిగా మన జీరో గన్ పెయిన్ నుంచి రాఘవ్ గారు బయటకు వస్తాడు. ఇంకా తనని చూసి మన ఇచ్చుక పాప ఒక్కసారిగా ప్యానిక్ అయ్యి ఫోన్ అయితే కట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే షీబా గారు కూడా షెట్ ఈ ఇచ్చుకకి కొంచెం కూడా మేనర్స్ లేదో, తన సీనియర్తో ఇలాగైనా బిహేవ్ చేసేదని చెప్పి ఒక్కసారిగా మనోడు ఆ హాస్పిటల్ డోర్ దాకా వస్తాడు. అండ్ లిటరల్లీ లోపల వాళ్ళ ముగ్గురు గొడవ పడుతుంటే ఏం జరుగుతుంది అబ్బా అనుకుంటానే డోర్ తెరిచి కూల్ గైస్ గొడవలు ఆపండి, నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటాడు. ఇంకా అప్పుడే మన జీరో గడు కూడా నాకు మీరెవరో కూడా బాగా తెలుసు, బ్యూరో ఆఫ్ ఎస్పిజన్నే కదా నిన్న కూడా చెప్పారు, అండ్ అట్లాంటి మ్యాటర్ కాకుండా నాకు తెలియదు ఏదన్నా ఉంటే చెప్పండి అనడంతో ఇంకా మాట్లాడిన శివ గడు కూడా నీకు ఒనివా బన్ గురించి తెలుసా అంటే ఇంకా మన జీరో గడు కూడా నేను ఈ పేరు ఎక్కడో విన్నాను, లైక్ వీళ్ళని అండర్ కవర్ ఏజెంట్స్ అని కూడా పిలుస్తారు కదా, ఒకప్పుడు ఏడో షోగునేట్ కింద పనిచేసే వాళ్ళు అంటే ఇంకా మన శివ గడు కూడా అవును నువ్వు చెప్తానే కరెక్టే, లేటర్ మీజీ రిజిస్టరేషన్ ద్వారా ఆ ఒనివా బన్ కాస్త అలయన్స్డ్ కింద మారి ఇప్పుడు గవర్నమెంట్ కింద అయితే పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఎలైట్ గ్రూప్ ఆఫ్ అండర్ కవర్ ఏజెన్సీ అనమాట. అండ్ వాళ్ళనే ఆర్గనైజేషన్ ఆఫ్ టుడే బ్యూరో ఆఫ్ ఎస్పిజన్ అని కూడా పిలుస్తారు. ఇంకా వాళ్ళు ఎవరో కాదు మేమే. అండ్ మాకున్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే అండర్ కవర్ ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటిని కూడా మేము మెజర్ చేసుకుంటూ ఏదైతే గవర్నమెంట్ కి థ్రెటెన్ గా ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాం. మీకు క్లారిటీ చెప్పాలంటే మొనోనాకులు ఎక్కడున్నాయో కనిపెడతాం, ఆ తర్వాత అవి కానీ గవర్నమెంట్ కి డేంజర్ కలిగిస్తాయని చెప్పి మాకు డౌట్ వస్తే మేము వాళ్ళని చంపేస్తాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ గానే కొంతమంది మొనోనాకిలు హయ్యర్ విఐపీస్ని ఇంకా కొన్ని క్రిమినల్ ఆర్గనైజేషన్స్ అయితే కలుస్తున్నారు. అండ్ దానివల్ల గవర్నమెంట్ అనేది కొంచెం భయానపూరితంగా ఉంది. అందుకని మేము ఇట్లాంటి టఫ్ డిసిజన్స్ కూడా రీసెంట్గా తీసుకుంటున్నాము. అండ్ మేము చేసే పనుల్లో భాగంగా ఒకరోజు ఒక ఫెసిలిటీని అయితే అటాక్ చేసాము. అండ్ అక్కడ ఎంతో బంచ్ ఆఫ్ మొనోనోకేస్ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా బయట నుంచి ఎవరు వాళ్ళని అటాక్ చేయకుండా సీలప్ చేసుకొని పెట్టుకున్నారు. బట్ మేము ఎంటర్ అయ్యాం. అండ్ అక్కడ వాళ్ళందరికీ మెయిన్ టార్గెట్ వచ్చి ఇప్పుడు నీతో మర్జ్ అయ్యండి, ఇంకా నీ లోపల ఉండే రాఘవనే అని చెప్తాడు. ఇంకా ఆ మాటలను మన జీరో గానికి కూడా అర్థమవుతుంది. ఒకప్పుడు రాఘవ్ గడు తనకి అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాయి, ఎన్ని రోజులు నిద్రపోయినా నాకు కూడా తెలియదు అని చెప్పింటాడు కదా. సో ఆ మాటలు మనోడు గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే మన శివ గడు సరేలే ఏం జరిగిందో మాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇంకా అప్పుడే మన జీరో గడు కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్ అని చెప్తాడు. దెబ్బకి మన ఇచ్చుక పాపకి ఫీజు లేకపోయి మనం నున్నకి తిరుగుతుంది, ఒరే పిచ్చోడా నువ్వు ఒక నార్మల్ హ్యూమన్వి, మోనోనాకుని కాపాడదామని చెప్పి ఇంకొక మోనోనాకి చేతిలో చావు బతుకుల సిచ్యువేషన్లోకి వెళ్ళేవారు అని చెప్పి తనని తిడుతుంటే ఇంకా మన జీరో గడు కూడా అది నా లైఫ్ నా ఇష్టం నా
డిసిజన్, నువ్వెందుకు ఇంతలా అరుస్తున్నావు అని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే ఇంక అప్పుడే షీబా గడ్ కూడా సరే కానీ ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను అఫీషియల్స్కి ఇస్తాను, బట్ అంతకంటే ముందర మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాఘవ్ వీళ్ళతో కంప్లీట్గా ఫ్యూజ్ అయిపోయింది అండ్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ ఎలా సపరేట్ అవుతారనే విషయమో ఎవరికీ తెలీదు. ఎక్స్పెషలీ వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉంటారేమో అని చెప్పి షీబా గడ్ చెప్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడిన మన వాళ్ళకి ఏం అర్థం కాదు వీడేంద్ర ఇలా మాట్లాడుతున్నాడని. ఇంకప్పుడే షీబా గడ్ కంటిన్యూ చేస్తూ ఏం పర్లేదు, మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా సపరేట్ అయ్యేటట్లు మేము ఏదో ఒకటి చేస్తాము అండ్ అంతవరకు మీకు కొంచెం థ్రెట్ ఉంది కాబట్టి మా దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మన షీబా గడు ఇంకా ఇచ్కాపా పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి నుంచి మన రాఘవ్ గడు ఇంకా మన జీరో గడు ఇద్దరు గొడవ పడుతుంటారు. ఈ సిచ్యువేషన్ రావడానికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని చెప్పి ఇంకప్పుడే రాఘవ్ గారు చెప్తా ఉంటా, యాక్చువల్గా ఇక్కడ ఉండే వీళ్ళంతా కూడా ఏం పెద్ద మంచి వాళ్ళు అయితే కాదు అండ్ వీళ్ళు కంపల్సరీగా నీకు హెల్ప్ చేస్తారని చెప్పి నాకైతే అనిపించలేదు. వీళ్ళు కేవలం నిన్ను వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదంటే. ఇంకా మాట్లాడిన జీరో గైడ్ కూడా నా లైఫ్ మీద వేరే వాడు ఒపీనియన్స్ తీసుకుంటే అది నాకు అస్సలు నచ్చదు, నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటాడు. కానీ బట్ మన రాఘవ్ గారికి అర్థమవుతుంది ఈ హాస్పిటల్ అంటే కూడా వాళ్ళదే అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో ఇక్కడ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేమంటే ఇంకా అప్పుడే మన జీరో గైడ్ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి వెంటనే కిటికీ బయటికి చూస్తూ ఉంటాడు. అండ్ కొద్దిసేపట్లోనే డోర్ బయట ఉండే మొత్తం అందరు ఆఫీసర్స్ కి లోపల ఏదో వింత వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పి ఒక్కసారిగా డోర్ తెరిచి చూస్తే వాళ్ళందరి మీద కూడా ఒకటేసారి కాకులు అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ గ్యాప్ లోనే మన జీరో గడు రాఘవ్ గడు అక్కడ నుంచి పారిపోతారు ఎవరికి దొరకకుండా. అండ్ బయటకు వచ్చిన మన జీరో గన్తో మాట్లాడడానికి ఆ కాకులన్నీ వస్తాయి. అండ్ వాళ్ళు చేసిన హెల్ప్ కి మన జీరో గడు వాళ్ళకి పార్టీ చేసుకోమని చెప్పి తనకి ఇచ్చిన స్నాక్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసి బాయ్ చెప్తాడు. ఇంకా ఆ తర్వాత మన జీరో గడు రాఘవ్ గడు వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళ తాతయ్యకి జరిగిన విషయాలన్నీ కూడా ఎలా చెప్పాలి, దాదాపు 24 గంటల పాటు నేను ఎవరికి కనపడలేదు. బహుశా ఆయన ఖచ్చితంగా నా గురించి వరి అవుతూ ఉంటాడు. ఎక్స్పెషలీ నేను ఇప్పుడు ఒక మోననాగితో కలిశానని తెలిస్తే మా తాత నిజంగానే భయపడి సత్తాడేమో అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లో వాళ్ళ వెనకలు అయితే వాళ్ళ తాత వస్తాడు. అండ్ వచ్చిన వెంటనే మన జీరో గాని చూసి రా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నీతో మాట్లాడాలి, ఒక ప్లేస్ కి వెళ్దాం పదా అని చెప్పి మనోని అయితే ఒక గ్రౌండ్ దాకా తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకెనకల మన జీరో గడు తాతయ్యకి అసలు జరిగిన విషయాలు ఎలా చెప్పాలన్నట్లు తడబడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే తాతగారు మన గ్రౌండ్ లోకి తీసుకొని వచ్చిన జీరో గన్తో ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నా ఫుల్ పవర్ని ఉపయోగించవచ్చు అని చెప్పి ఒక్కసారిగా మన జీరో గన్ ముఖం పగలగొడతాడు. దెబ్బకి మన జీరో గన్కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఎందుకని ఇంత దారుణంగా నన్ను కొట్టావంటే ఇంకా అప్పుడే తాతగారు నాకు అన్ని తెలుసురా, ఆల్రెడీ నాకు షీబా గడ్ ఫోన్ చేసి నీకేం జరిగిందో మొత్తం అన్ని విషయాలు కూడా నాకు చెప్పేశాడు. అసలు నీకు సిగ్గు లేదా, అసలు నువ్వు ఎందుకని ఒక మోననాగితో కలిసావో, నీ వల్ల ఇన్నాళ్ళ నుంచి మనకుండే పరువు అనేది వెళ్ళిపోయిందిరా, అసలు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పి కోపంగా ఉంటూ ఉంటే ఇంకా అప్పుడే మన జీరో గన్కి ఏం అర్థం కాదు వాళ్ళ తాతయ్యకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసని. ఇంకా అప్పుడే తాతయ్య కంటిన్యూ చేస్తూ నేను కూడా ఒకప్పుడు బ్యూరో ఆఫ్ ఎస్బిజెడ్ లోనే ఒక సోల్జర్ అనమాట, నేనే కాదు నువ్వు ఎంతో ప్రేమగా చూసుకునే నాచి కూడా ఒక సోల్జర్ అనమాట. మా యొక్క ట్రూ మోటివ్ ఏం లేదు, ఈ వరల్డ్నంతా కూడా ఆ మోనోనాగిస్ దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకోవడమే. అండ్ నేను దాంట్లో వర్క్ చేయడానికి మెయిన్ కారణం నా తర్వాత జనరేషన్ ఏంటి నువ్వు ఇటువంటి టెన్షన్స్ లేకుండా ఒక ఆనందమైన లైఫ్ ఒక మంచి వరల్డ్లో గడపాలనే నేను అన్నాళ్ళు కష్టపడ్డా. కానీ ఇక్కడ నువ్వేంద్ర అంటే ఒక చెత్త మోనోనాగితో ఫ్యూజ్ అయ్యావు, దీనివల్ల నా పరువు అనేది పోయింది. ఇప్పుడు నేను వదిలిపెట్టినంటే ఇంకప్పుడే జీరో గన్తో మాట్లాడడానికి రాఘవ్ గారు కూడా బయటకు వస్తాడు. అండ్ తన తాతయ్య కూడా ఒకప్పటి నుంచి బ్యూరో ఆఫ్ ఎస్బిజెడ్ లో పనిచేస్తున్నాడు అని చెప్పి రాఘవ్ గారికి ఫస్ట్ నుంచి సెన్స్ అవుతుంది. ఎందుకంటే తన తాతయ్య నార్మల్ పర్సన్ కాదని చెప్పి మన రాఘవ్ గడు ఫస్ట్కే సెన్స్ చేసింటాడు. ఇంకప్పుడే తాతయ్య కూడా సరేలే ఇప్పుడు నువ్వు నా బ్లడ్ని ఇలా కరప్ట్ చేసినందుకు రాఘవ్ నిన్ను వదిలిపెట్టను అండ్ నా మనవడైనా సరే నీతో ఫ్యూజ్ అయినందుకు ఈ జీరో గన్ కూడా వదిలిపెట్టను, ఫస్ట్ నేను మీ ఇద్దరిని చంపేస్తాను, ఆ తర్వాత నన్ను నేనే చంపేసుకుంటాను, ఇదే నేను ఈ వరల్డ్ చేసే మంచి అని చెప్పి ఒక్కసారిగా తాతయ్య మన జీరో గన్ మీద అటాక్ చేస్తాడు. ఇంకా మన జీరో గడు అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ బట్ తాతయ్య మాత్రం అస్సలు వెనకాడుకోకుండా తన మీద మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్ గా మన జీరో గడు తాతయ్య మీద రిటర్న్ అటాక్ చేయకూడదు అనుకుంటూ ఉంటే అప్పుడే రాఘవ్ గడు బయటకు వచ్చి ఒక్కసారిగా తాతయ్య చేయబోయే అటాక్ ని మనోడైతే తన పవర్ తో డాట్ చేస్తాడు. అండ్ తాతయ్యకి ఈ గ్యాప్ లో మంచి బ్లడ్ కూడా కడుతుంది బయటికి. అండ్ అప్పుడే మన జీరో గడు రాఘవ్ గారిని వెంటనే తన లోపలికి పంపించేసి మర్యాదగా నేను చెప్పేంతవరకు బయటికి రావద్దు, ఇది నాకు నా తాతయ్యకి మాత్రమే జరుగుతున్న బ్యాటిల్ అనమాట. సో ఇందులో నేను అస్సలు ఓడిపోను అండ్ మా తాతయ్య నన్ను ఎప్పటికీ చంపడం అంటే ఇంకప్పుడే రాఘవ్ గడు ఒరే పిచ్చ నా కూడా నీకు అర్థం కావడం లేదా, ఆయన ఎటువంటి హెసిటేషన్ చూపించకుండా నిన్ను చంపేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ట్రూలీ మాన్స్టరే, నువ్వు కానీ నా పవర్ ఉపయోగించుకోకుంటే ఖచ్చితంగా నువ్వు చనిపోతావు అంటాడు. కానీ బట్ మన జీరో గడు మాత్రం మాటింటూ అండ్ తాతయ్య కూడా వెంటనే తన మీద అటాక్ చేయడానికి వస్తే అప్పుడే మన జీరో గడు ఒక్కసారిగా తాతయ్య అటాక్ ని తన హెడ్ తో బ్లాక్ చేస్తాడు. దెబ్బకు మన తాతయ్యకి ఏమో కానీ జీరో గానికి మాత్రం ఫుల్ గా బ్లడ్ గారిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే తాతయ్య మన జీరో గాని తిట్టుకుంటూ నువ్వు నిజంగానే
నిజంగానే ఒక పిచ్చ నా కొడుకురా, నీ అంత మూర్ఖుని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే, అసలు ఏ దాంట్లో అయితే తల దూర్చుకోకూడదో దాంట్లోకే వెళ్తావు. ఇలాగే ప్రతిసారి కూడా నీ లైఫ్ రిస్క్ చేసుకుంటావు అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అని చెప్తాడు. యాక్చువల్గా మన తాతగారికి కూడా మన జీరో మాదిరి అనిమల్ వాయిసెస్ అన్ని కూడా వినపడుతూ అర్థం చేసుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే మన జీరో గాని పెట్టేంటి నాచి పాప తాతగారి దగ్గరికి వచ్చి జీరో గడు ప్రమాదంలో ఉన్నాడని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన చైల్డ్హుడ్ జీరో గాని చూపిస్తాడు. మనోడు ఒక చిన్న పిల్లిని కాపాడడానికి చెట్టుపైకి అయితే ఎక్కుతాడు కానీ బట్ మనోనికి దిగడానికి రాక ఒక్కసారిగా కింద పడిపోతాడు. అండ్ తనని కరెక్ట్ టైంలో మన తాత వచ్చి పట్టుకుంటాడు. ఇంకా మన జీరో గడు తాతకి ట్యాంక్ చెప్తే రిటర్న్ లో తాత వాడిని తిట్టి, ఒరే పిచ్చోడా నీకు చెట్టు దిగేది రానప్పుడు ఎందుకని చెట్టు ఎక్కావంటే ఇంక జీరో గడు బాధపడుకుంటానే యాక్చువల్గా ఈ పిల్లిని కాపాడడానికి నేను వెళ్ళాను, అంతకుమించి నాకు ఆ టైంలో వేరే ఆలోచన లేదంటే ఇంకా అప్పుడే తాత వాడిని తిట్టి ఒక విషయం చెప్తా చూడు, ఎప్పుడే కానీ నీ యొక్క లిమిట్స్ ఏంటో నువ్వు తెలుసుకో. అవతల వాళ్ళని కాపాడదాం అనేది ఒక మంచి ఆలోచనే, కానీ అన్నిసార్లు నువ్వే వాళ్ళని కాపాడలేవు. కొన్నిసార్లు నీ లిమిట్స్ కంటే ఎంతో స్ట్రెంత్ ఎక్కువ ఉండే వాళ్ళు, లేకుంటే నువ్వు చేయలేని పనులన్నీ కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి టైంలో నువ్వు ఒక్కడివే దాన్ని చేయలేనప్పుడు నీ పక్కన ఉండే వేరే వాళ్ళ సాయం అనేది నువ్వు తీసుకోవాలని చెప్తాడు. ఇంకా మాట్లాడిన జీరో గడు దీన్ని కాపాడదాం అనే టైంలో నా పక్కన ఎవరు లేకపోయినరి, అందుకని నేను ఒక్కడనే వెళ్ళాడంతో ఇంకా అప్పుడే తాతగారు కూడా కొన్నిసార్లు నువ్వు కాపాడలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అట్లాంటి టైంలో నువ్వేం చేయాలో తెలుసా, అక్కడ నుంచి పారిపోవాలంటాడు. ఇంకా ఆ మాటలైనా మన జీరో గానికి ఫీజు ఎగిరిపోతే నీకేమైనా పిచ్చి పట్టిందా, అలా హెల్ప్ చేయకుండా ఎలా వెళ్ళాలి చెప్పు అంటే ఇంకప్పుడే తాతగారు కూడా, ఎందుకంటే ఆ టైంలో నువ్వు వాళ్ళని కాపాడలేనప్పుడు నువ్వు వెళ్తే అప్పుడు నీ లైఫ్ను కూడా నువ్వు కాపాడుకోలేవు. ఇది బాగా గుర్తుపెట్టుకో, సమ్ టైమ్స్ అందరినీ కాపాడేదానికంటే నిన్ను నువ్వు కాపాడుకునేది చాలా బెస్ట్ అని చెప్పి తాతగారు అక్కడ నుంచి వెళ్ళిపోయింటారు. అండ్ కట్టుపన్న ప్రైన్ సిచ్యువేషన్ అనమాట. ఇంకప్పుడే మన జీరో గడు తాతగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఒకప్పుడు నువ్వే చెప్పావు నా చేతుల్లో ఏం లేనప్పుడు నా పక్కనుండే వాళ్ళ సాయం కోరుకోమన్నావు, అండ్ నేను చావు బతుకుల సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పక్కనుండే ఈ మొననోకైనా నాకు హెల్ప్ చేసింది. ఇది మంచో చెడో నాకు తెలియదు కానీ దీనివల్ల ఇప్పుడు నేను బతుకున్నాం, అండ్ మేమిద్దరం ఫ్యూజ్ అయ్యిండొచ్చు కానీ దీనివల్ల నేను బతుకున్నా అని చెప్పడంతో ఇంకా ఆ మాటలైన వాళ్ళ తాతగారు కూడా గుర్తు తెచ్చుకుంటారు. తను చెప్పిన మాటలే ఇప్పుడు జీరో అనేది కంటిన్యూ చేస్తున్నాడు. తన పక్కన జంతువు ఉందా, మనిషి ఉందా, లేదంటే మొననోకి ఉందో జీరోకి తెలియదు కానీ తన సాయం అనేది ఎవరికైనా కావాలనిపిస్తే జీరో ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా వాళ్ళకి సాయం చేయడానికి వెళ్తాడు. అండ్ సర్టెన్ టైంలో తనని కాపాడడానికి మొననోకి కూడా తను సాక్రిఫైస్ చేసుకుంది. అండ్ వీళ్ళిద్దరు కంబైన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం జీరోని నమ్ముతున్నానని చెప్పి ఒక్కసారిగా తాతగారు గివ్ అప్ ఇచ్చేసి, సరేలే ఈ ఫైట్లో నువ్వే గెలిచావు, ఇంకా నీ చావు నువ్వు చావు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ లైఫ్ నీది అని చెప్పి మనోడైతే గివ్ అప్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన రాఘవ్ గడు సంతోషంగా అమ్మయ్య ఇప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పి బాత్ చేస్తూనే పక్కనే రాఘవ్తో మాట్లాడుతుంటాడు. దయచేసి నన్ను క్షమించు, నా వల్లే నువ్వు ఇలా మారిపోయావు అంటే దానికి రాఘవ్ కూడా, ఒరే పిచ్చోడా నువ్వు దాని గురించి కదా పట్టించుకోవాల్సింది, ఇప్పుడు నేనే నువ్వే నేను అన్నట్లు మనం బతకాలి, ఎందుకంటే నువ్వు చనిపోతే నేను చనిపోతా కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో కూడా కేర్గా ఉండాలి, ఇంకెప్పుడు ఇలా మూర్ఖుని మాదిరి ఫైట్ చేద్దాం అంటే దానికి మన జీరో గడు కూడా సరే ఇప్పటి నుంచి నేను కూడా నువ్వు చెప్పినట్లే ఇంటానంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన తాతగారు కూడా షీబాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన షీబా గారు చెప్తాట, యాక్చువల్గా జీరో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నుంచి తను ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చింటాడని చెప్పి నాకు ముందే తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశానంటే ఇంకా అప్పుడే తాతగారు కూడా, సరేలే ఇప్పుడు నువ్వు నా మనవని ఏం చెబుతున్నావు, తనని చంపేస్తారా లేకుంటే తనని ఒక ఆయుధంలో వాడుకుంటారా అంటే ఇంకా అప్పుడే షీబా గారు కూడా, మనం ఇంతవరకు ఎదుర్కొండే సినారియోస్ అని వేరు, ఇప్పుడు జీరో విషయంలో ఉన్న సినారియోస్ వేరు. యాక్చువల్గా తను మొనోనోకితో కలిసినా సరే తన యొక్క ఓన్ కాన్షియస్నెస్ లో ఉన్నాడు అండ్ తను ఎంతో స్ట్రాంగ్ గా కూడా ఉన్నాడు. అండ్ దీన్ని మనం ఆపర్చునిటీగా వాడుకోవాలి. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను, జీరోని ఒక మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ గా తీర్చిదిద్దుతానడంతో ఇంకా మాట్లాడిన తాతగారు కూడా, సరే నీ మీదే భారం వేస్తున్నాను అంటాడు. ఇంకప్పుడే షీబా కూడా, యాక్చువల్గా జీరో ట్రైనింగ్ కోసం మేము తనని ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ తీసుకొని వెళ్తున్నాం వేరే చోటికి, రేపు మేము తన కోసం కార్ పంపిస్తామంటే ఇంకా అవే మాటలు మన తాతగారు జీరో గాని చెప్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. అండ్ మన జీరో గాని పికప్ చేసుకోవడానికి వచ్చింది ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ ఇచ్కా పాప అనమాట. ఇంకా తనని చూసిన జీరో గానికి అసలు నువ్వెందుకు వచ్చావా అంటే ఇంకా అప్పుడే మన పాప కూడా, యాక్చువల్గా నేను తీసుకొని వెళ్ళడానికి నాకు కూడా పెద్ద ఇష్టం లేదు, బట్ ఇవి షీబా గారి ఆర్డర్స్ ప్రకారం నేను వచ్చాను, మర్యాదగా మూసుకొని నాతో పట్టరా అని చెప్పి మన జీరో గారిని అయితే ఇన్వైట్ చేస్తుంది. ఇంకప్పుడే మన జీరో గారు కూడా తాతగారికి బాయ్ చెప్పి మళ్ళీ ఖచ్చితంగా నేను మిమ్మల్ని కలిసినప్పుడు స్ట్రాంగ్ గా మారుతానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన ఇచ్కా పాప మన జీరో గారికి హ్యాండ్ కప్స్ వేసి ఆ ట్రక్ లో తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకప్పుడే జీరో గారు వాళ్ళందరినీ తిడుతూ, అసలు ఎందుకని మీరు నన్ను ఒక ప్రిజనర్ మాదిరి ట్రీట్ చేస్తున్నారు, నేను కూడా మీలాంటి వాడినే కదా, మీరు నాకు హెల్ప్ చేస్తాను అన్నారు కదా అంటే ఇంకప్పుడే ఇచ్కా పాప కూడా, యాక్చువల్గా నువ్వు మా దృష్టిలో ఎప్పటికీ ప్రిజనర్వే, అండ్ అంతేకాకుండా నిన్న నువ్వు చెప్పబెట్టుకోవడం మా దగ్గర నుంచి పారిపోయావు కదా, అందుకని ఇప్పుడు నీకు హ్యాండ్ కప్స్ వేసాము, మర్యాదగా మూసుకొని సైలెంట్గా ఉండు, లేదంటే చంపి పారదొప్పుతా అంటుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను.
ఇంకా అప్పుడే సీన్ లేక మన రాఘవ్ గారు ఎంట్రీ ఇస్తాడు. అండ్ వెంటనే మన జీరో గారు నువ్వు పడుకున్నావు అనుకున్నా, ఎంత త్వరగా ఎలా లేచావంటే నేను కూడా పడుకుందామని అనుకున్నా, బట్ మీ ఇద్దరు పందుల కంటే దారుణంగా ఉదురుతా అంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పండి. ఎందుకని మీరు ఇప్పుడు ఇంత చిన్నపిల్లల మాదిరి గొడవలు పడుతున్నారంటే ఇంకా మన ఇచ్కా పాప కూడా అది నీకు అవసరం లేదు డట్టి మొననోకే అంటే ఇంకా అప్పుడే మన రాఘవ్ గారు కూడా సరేలే కానీ నేను నీ అట్లాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు, నువ్వు చూడడానికి ఇంత పొట్టిగా ఉన్నావు అండ్ నీ కటౌట్కి నువ్వు చేస్తున్న పనికి అస్సలు సంబంధం లేదని చెప్పి తనని పొగుడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ట్రక్ డ్రైవర్స్ ఇద్దరు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఎందుకని సడన్గా ఇంత ఫాగ్ వస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంకా అప్పుడే డ్రైవర్ కూడా బహుశా మనం మౌంటైన్స్ దాటుకొని వచ్చాం కదా అందుకని ఈ ఫాగ్ ఉందిలే ఇంకా నేను హెడ్ లైట్లు వేసుకొని నీటికి తోలుతాలే అన్నట్లు మనోడు అలా తోలుకుంటూ వెళ్తూ ఉండగానే రోడ్డుకి ఎదురుగా ఎవరో జైంట్ క్రియేచర్ ఉన్నట్లు డ్రైవర్ గాని కనిపించి ఎవరు మామవాడు నీకు కూడా కనపడుతున్నాడు అని చెప్పి పక్కన తిరుగుతలేదో పక్కన తన పక్కన ఉండే సబార్డినేట్ ఉత్త తలకాయ మాత్రమే ఉంటుంది. అండ్ దాన్ని తీసుకొని ఇంకొక పర్సన్ వచ్చి నువ్వు వీడితోనే మాట్లాడుతున్నావా అంటాడు. దెబ్బకు వానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఈ గ్యాప్లోనే ట్రక్ కూడా క్రాష్ అవుతుంది. అండ్ లోపల ఉండే మన వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇంకా బయట ఏం జరిగిందని చెప్పి చూడడానికి మన ఇచ్కా పాప అయితే బయటికి వెళ్తుంది. అండ్ బయటికి వెళ్ళి చూస్తే మన పాపకి లిటరలీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆ ఇద్దరు ట్రక్ డ్రైవర్స్ని కూడా అక్కడ ఉండే ఆ మోనోనోకిస్ అయితే చంపి తినేస్తూ ఉంటాయి. అండ్ లిటరలీ వాళ్ళ బాడీ పార్ట్స్ని చూసినా మన ఇచ్కా పాప ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళని అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ తన ట్రాన్స్ఫర్మేషన్ చూసిన ఆ మోనోనోకిస్ మాత్రం మన ఇచ్కా పాపని చూసి ఇది కదరా మాకు కావాల్సింది, యాక్చువల్గా మీ బ్యూరోస్ వాళ్ళంటేనే మాకు అస్సలు నచ్చరు, బట్ ఎక్స్పెషలీ నిన్ను చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఈ అట్లాంటి పనికి మాల నా కొడుకుని తింటే మాకు అస్సలు టేస్ట్ లేదు, నీ అట్లాంటి మంచి టర్కీ కోడిని తింటేనే కదా మాకు ఒక రేంజ్ సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ లెక్క అయితే మారుతారు. ఇంకా లిటరలీ వాళ్ళని చూసిన ఇచ్కా పాపకు కూడా ఫీజులు ఎగిరిపోతే ఆ నైలు చూడడానికి అంత దరిద్రంగా అండ్ అంత వికృతంగా ఉంటారు. ఇంకా కళ్ళు మూసి తెరిచే లోపలే వాళ్ళ ఇద్దరిలో బక్కగా ఉండేవాడు ఒక్కసారిగా వచ్చి మన ఇచ్కా పాప బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తాడు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మన ఇచ్కా పాప ఇంకొక జైంట్ మొనోనోకిని అయితే అటాక్ చేస్తుంది. బట్ ఇక్కడ మన పాప అర్థం చేసుకుంటుంది తను చేసే అటాక్స్ అన్ని కూడా ఈ జైంట్ గ్యాన్ ముందర వేస్టే, తన బాడీ అనేది రాక్ మాదిరి ఉంది కానీ వీని మూమెంట్స్ అనేవి చాలా స్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫోకస్ చేయాల్సిండేది ఆ బక్క మొనోనోకి మీదే అనుకుంటుందో లేదో అప్పుడే తన వెనకల ఆ మొనోనోకి వచ్చి యు ఆర్ టూ లేట్ బంగారు తల్లి అని చెప్పి ఎగిచిదంతాడు. దెబ్బకు మన పాప వెళ్ళి ట్రక్కుకి అయితే గుద్దుకుంటుంది. అండ్ మన పాపకి ఇలా దెబ్బలు తగులుదాం చూసి మన జీరో గడ్ కూడా వెంటనే బయటికి వెళ్ళి మన ఇచ్కా పాపకి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ అప్పుడే రాఘవ్ గారు చెప్తామంట, అరే పిచ్చోడా ఇప్పుడు మనం బయటికి వెళ్తే నిజంగానే చచ్చిపోతాం అండ్ నీకుండే ఈ ప్రిజన్ సంఖ్యలో ఇవి నా యొక్క మొనోనోకి పవర్ని అయితే కంట్రోల్ చేస్తున్నాయి, ఇప్పుడు నువ్వు కేవలం ఒక నార్మల్ మనిషివే, నువ్వు నా పవర్ని అస్సలు యూజ్ చేయలేవు, సో అన్ని మూసుకొని లోపలే కూర్చో, బెటర్ బయటికి వెళ్తే నువ్వు చావు తప్పనేసి ఇంకేంది లేదు, ఇప్పుడు మనం ఒక మొనోనోకి స్పెక్ట్రల్ జోన్ లోకి అయితే ఎంటర్ అయినామంటారు. ఇంకా ఆ మాటలన్నీ జీరో కానీ అర్థం కాదు, ఇదేంటి ఈ స్పెక్ట్రల్ జోన్ అంటే ఇంకా అప్పుడే మన రాఘవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది సపరేట్ డైమెన్షన్ అనమాట అండ్ వీటిని కేవలం మొనోనోకిస్ మాత్రమే క్రియేట్ చేయగలవు, నార్మల్ హ్యూమన్స్ క్రియేట్ చేయలేరు అండ్ మనం కూడా అన్ని మూసుకొని ఇక్కడ సైలెంట్గా ఉంటేనే బెస్ట్ అంటే ఇంకా ఆ మాటలన్న మన జీరో గడు రాఘవ్ గారితో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. బట్ దీనికి ప్యారలల్ గానే బయట ఉండే మన ఇచ్కా పాపని ఆ జైంట్ క్రియేచర్ అటాక్ చేస్తూ ఒక్కసారిగా వచ్చి ట్రక్ ఒక పంచిస్తుంది. దెబ్బకు వద్దనుకునే సరే రాఘవ్ గడు ఇంకా జీరో గడు బయటకు వచ్చేస్తారు. అండ్ వెంటనే మన జీరో గడు ఇచ్కా పాపని నేను నీకు హెల్ప్ చేస్తాను, బట్ అంతకంటే ముందర నువ్వు ఈ సింకిల్ విడిపించాలి, అప్పుడే నేను నీకు హెల్ప్ చేయగలను అంటే ఇంకా ఫస్ట్లో ఇచ్కా పాప వద్దనుకునే సరే బట్ ఇప్పుడు తను ఫైట్ చేయలేని సిచ్యువేషన్లో ఉందని చెప్పి తనకు కూడా తెలిసి వెంటనే తనకుండే ఆ సంఖ్యలను అయితే కట్ చేస్తుంది. ఇంకా ఎప్పుడైతే సంఖ్యలు విడిపోతాయో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, మన రాఘవ్ గాని పవర్ అన్లిష్ అవుతుంది. అండ్ దీనికి పేర్లగానే మనకి ఇచ్కా పాప యొక్క ఫ్లాష్ బ్యాక్ని కూడా చూపిస్తారు. యాక్చువల్గా తనకి 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ట్రైనర్ అయితే తనని ఒక సక్సెసర్ మాదిరి అనుకొని ఉంటాడు. బట్ పక్కన ఉండే అదర్ అందరూ కూడా మన ఇచ్కా పాపని చూసి ఏంటి అమ్మాయిని ఒక సక్సెసర్గా పెంచుకున్నాడా, ఇది అసలు ఒక మూర్ఖపు డిసిజన్, ఆ చిన్నపిల్ల ఏంటి ఇచ్కా పాప వల్ల ఏం కాదు అండ్ తన వల్ల మన కిషిమోజీ క్లాన్కి ఒక చెడ్డ పేరు తప్పనేసి ఏమీ రాదంటే ఇంకా ఆ మాటలు వింటున్న మన పాప కూడా తన యొక్క ట్రైనర్ యొక్క గ్రేవ్ని చూస్తూ అండ్ పక్కనే ఉండే వాళ్ళ నాన్నతో నన్ను క్షమించండి, ఇప్పుడు అందరూ కూడా నన్ను తక్కువగా చూస్తున్నారు కానీ నేను మాత్రం మీకు ప్రామిస్ చేసి చెప్తున్నా, నన్ను కన్నా మీకు నన్ను నమ్మిండే మన కిష్మోజీ శాన్ క్లాన్కి ఖచ్చితంగా ఏ రోజు చెడ్డ పేరు రానేను, నేను ఖచ్చితంగా నన్ను నేను ట్రైన్ చేసుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు డిటెక్టివ్ ఆఫ్ హానర్ స్కిల్ని అయితే నేను ఖచ్చితంగా సాధిస్తానని చెప్పి మన పాప చిన్నప్పుడు అనుకుంటుంది. ఇంకా కట్టుపన్న ఫ్రెండ్ సిచ్యువేషన్ అప్పుడే మన జీరో గడు ఒక్కసారిగా రాఘవ్ పవర్ని అన్లిస్ట్ చేసిన తర్వాత లిటరలీ వాళ్ళని చూస్తుంటే ఆ ఇద్దరు మొనోనోకిస్ కూడా ఇక్కడ రాఘవ్ ఉన్నాడని తెలిసింటే మేము అసలు ఫైట్ చేసే వాళ్ళమే కాదు కదా అని చెప్పి బక్కోడు అంటూ ఉన్నా సరే ఈ గ్యాప్లోనే మన జీరో
గారు రాఘవ్ గారు వాళ్ళ పవర్ ద్వారా జైంట్ మొనోనోకిని అయితే డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇంకా దాన్ని చూసిన బక్కోడు భయపడుతుండగానే ఇదే సమయంగా తీసుకొని మన ఇచ్కా పాప వెంటనే వాడిని కూడా రెప్పపాటు క్షణంలోనే తన స్క్వాడ్తో ముక్కలుగా నరికేసి వాడిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకా ఆ విధంగా మనోళ్ళు అయితే మంచి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ అప్పుడే మన ఇచ్కా పాప తన పూర్తి నేమ్ని మన జీరో గానికి చెప్పి ఇప్పటి నుంచి నన్ను పేరుతోనే పిలువు, ఎటువంటి అదర్ నేమ్స్తో పిలవద్దంటే ఇంకా మన జీరో గాడు కూడా సరే అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి షీబా గారిని చూస్తారు. మన షీబా గారు అయితే రాఘవ్ గురించి ఇంకా మన జీరో గురించి పూర్తిగా అయితే తన హెడ్ ఆఫీసర్ అందరికీ రిపోర్ట్ ఇచ్చి తన యొక్క ప్రపోజల్ని కూడా వాళ్ళకి చెప్తాడు. ఇంకా అప్పుడే తన ఎదురుగా ఉండే పర్సన్స్ కూడా ఓకే నీ ప్రపోజల్ అనేది మాకు నచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేస్తానే ఈ కొత్త గ్రూప్లో ఎవరెవరు ఉంటారంటే ఇంకా మన షీబా గారు కూడా ఫస్ట్ నేనుంటా, చీఫ్ ఆఫ్ ది సెకండ్ డివిజన్ కెప్టెన్ అయింది నేను. అండ్ నా తర్వాత జీరో ఆజ్మా ఉంటాడు, వన్ ఆఫ్ మై డిటెక్టివ్స్. అండ్ ఇంకొకరు షిమోజాచి క్లాన్కి సంబంధించిన ఇచ్కా. అండ్ తనతో పాటు నా పర్సనల్ అసిస్టెంట్ ఏంటి ఉసామిని కూడా నేనైతే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ మేము నలుగురితో పాటు ఇంకొక రూకీని అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ యూనిటే కావచ్చు, బట్ ఖచ్చితంగా మేము మీకు ఒక మంచి రిజల్ట్ని చూపిస్తామంటే దానికి అప్పుడే తన ఎదురుగా ఉండే ఆ పర్సన్స్ అంతా కూడా అంతా బాగుంది, బట్ జీరో ఆజ్మాన్ మనం నమ్మచ్చా? ఎందుకంటే తన లోపల సగం మొనోనోకి అయితే ఉంది. సో అందులో ఉండే మొనోనోకి ఎప్పటికైనా మనకు డేంజరే కదా, వాళ్ళు మనం చంపేసే ఛాన్సెస్ కూడా ఉంటాయంటే ఇంకా అప్పుడే మన శివ గాడు కరెక్టే, మొనోనాకిస్ మనకి ఎప్పటికీ కూడా ఒక థ్రెట్టే, నేను కూడా దాన్ని అగ్రి చేస్తాను. బట్ రాఘవ్ విషయంలో అది కంప్లీట్లీ డిఫరెంట్. తన ఎంతకు తనే జీరోతో అయితే ఫ్యూజ్ అయ్యాడు. అండ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటే బాడీని షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఎక్స్పెషలీ జీరోదే పే కంట్రోల్లో ఉంది. అండ్ తన మాట రాఘవ్ కూడా వింటున్నాడు. అంతేకాకుండా ఈ జీరో ఎవరో కాదు, ఒకప్పుడు మన తరపున ఫైట్ చేసిండే ఆజ్మా వాళ్ళ మనవడు అనమాట. అండ్ ఎక్స్పెషలీ వీటన్నిటితో పాటు మన రాఘవ్ గానికి ఇప్పుడు జీరో వాడు ఖచ్చితంగా కావాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో రాఘవ్ గారు ఎటువంటి థ్రెట్ చేద్దాం అనుకున్నా సరే దానికి జీరో గడే మనకు ఒక ట్రంప్ కార్డు. అండ్ ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎప్పటికీ వాడు ఎప్పుడు కూడా జీరో గాని కంట్రోల్లోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో మా 5 మందితో నేను ఒక సీక్రెట్ యాంటీ మోనోనోకి మొబైల్ స్ట్రైక్ ఫోర్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. విత్ యువర్ పర్మిషన్ చేయాలా వద్దా అంటే ఇంకా అప్పుడే వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించుకొని సరే అంటారు. ఇంకా అప్పుడే వాళ్ళు నీ టీంకి ఒక పేరు పెట్టుకో అంటే ఇంకా అప్పుడే మన శివగాడు ఆల్రెడీ అనుకున్న ఆ టీం పేరు ఏదో కాదు, బ్లాక్ టార్చ్ అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టి నెక్స్ట్ సీన్ లో మన జీరో గడ్ అయితే బ్రష్ చేసుకుంటా ఒక పోర్ట్లో నుంచి సముద్రం వైపు చూసుకుంటూ దాదాపు లాస్ట్ వారం నుంచి నా జీవితం అనేది ఎన్నో వింతలను చూసేసింది. లిటరలీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ అన్ని కూడా నా లైఫ్ లో జరిగిపోయినాయి. ఇంకా ఫ్యూచర్ లో ఏమేమి జరగబోతున్నాయని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే అక్కడికి షీబా గడ్ వస్తాడు. ఇంకా అప్పుడే మన జీరో గడ్ కూడా వాడిని చూసి అసలు మీరేమన్నా మనుషులైనారా, పెద్ద బ్యూరో ఆఫ్ ఎక్స్పోజిషన్ అని చెప్పి పెద్ద పేరు పెట్టుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే సముద్రం దగ్గర ఒక పోర్ట్లో బతుకుతున్నారు, సిటీలో మీకు ఒక మంచి బిల్డింగే లేదా అంటే ఇంకా అప్పుడే షీబా గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చేసే పనికి సిటీ సెంటర్లో ఉంటే మనకి ఎప్పటికైనా రిస్కే అనమాట. అండ్ ఇక్కడ ఉంటే మన మీద అటాక్ చేసే వాళ్ళకి కానీ లేదంటే మనం ఎవరి మీద అటాక్ చేయడానికి కానీ ఒక మంచి పొజిషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. అండ్ ఇది నా యొక్క పాత బేసే అనమాట, కంప్లీట్ కొత్త బేస్ అనేది వేరేది ఉంది. అండ్ దాంట్లోకి మనం వెళ్ళడం లేదు, ఇది ఒక సపరేట్ గ్రూప్. అండ్ దీనికి పేరు వచ్చి బ్లాక్ టార్చ్. అండ్ ఇందులో మన గ్రూప్లో దాదాపు 5 మంది ఉంటాం, నువ్వు నేను ఇచ్కా ఇంకొక 2 అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ అంటే ఉసాగి పాప వస్తుంది. ఇంకా తనని చూసిన మనోడు తనతో మాట్లాడుతూ ఉంటే లిటరలీ మన జీరో గడ్ కూడా తనని చూసి ఏముంది పాప అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఉసాగి పక్కనే ఇంకొక పర్సన్ దిగుతాడు. అండ్ దిగిన మనోడు ఊరికే ఉండకుండా ఉసాగి పాపతో అయితే కంటిన్యూస్గా ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. మీరు అట్లాంటి అందగత్తే నేను ఎక్కడ చూడలేదు, మీతో పనిచేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ప్లీజ్ మీ లగేజ్ మోయినండి, నన్ను ఎప్పుడు కూడా మీతోనే ఉంచుకోండి, లిటరల్లీ నన్ను ఒక కుక్క పిల్ల మీద ట్రీట్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా దాన్ని చూసిన మన జీరో గడ్ కూడా వీడియో కరువు కాలని కుక్క మాదిరి ఉన్నాడు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి టీం యొక్క ఇంట్రడక్షన్స్ చూపిస్తారు. అండ్ ఆ కొత్త రూకీ ఎవరో కాదు, తన పేరు రీజీ కిరిహర్ అనమాట. అండ్ తను రీసెంట్గానే ఈ డివిజన్ 2లోకి అయితే జాయిన్ అయ్యాడు. అండ్ తను కూడా ఇప్పుడు ఈ బ్లాక్ టార్చ్ లో ఒక మెంబర్ అని చెప్తాడు. ఇంకా మాటలను మన ఇచ్కా పాప ఓకే అంటే ఇంకా పక్కనే ఉండే మన జీరో గడ్ మాత్రం దీన్ని పట్టించుకోకుండా వీడి నా దృష్టిలో ఒక ఎదవేలే, జస్ట్ ఊరికే కలిసి పనిచేస్తా అన్నట్లు బిహేవ్ చేస్తుంటే ఇంకా అప్పుడే మన రీజీ గడ్ కూడా ఎదురుగా ఉండే ఇచ్కా పాపతో మళ్ళీ ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. మీ అట్లాంటి అందగతితో పనిచేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, మీరు నమ్మినా నమ్ముకున్నా మీతో పనిచేయడమే నా యొక్క బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. అండ్ మిమ్మల్ని చూస్తూనే పెరిగాను, మీరే నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అట్లాంటి నేను ఈరోజు మీతో పనిచేస్తున్నా అంటే సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. అండ్ ఎస్పెషలీ మీరే మీ క్లాన్
ప్లాన్కి ఒక గర్వకారణం అంటూ ఉంటే ఇంకా ఆ మాటలిన జీరో గాడు కూడా అరే ఆప్రా మరి ఇంత కరువులో ఉన్నవేంద్ర ప్రతి అమ్మాయితోనూ ఒకటే డైలాగ్లో చెప్తున్నావు అంటే ఇంకా ఆ మాటలనే మన రీజీ గాడు కూడా ఓ నేను చెప్పడం మర్చిపోయా నీ గురించి కూడా నేను ఎంక్వైరీ చేశా నువ్వు ఒక చెత్త నా కొడుకు లిటరలీ నిన్ను నువ్వు సర్వైవ్ చేసుకోలేక ఒక మొననాకి మీద ఆధారపడే వేస్ట్ నా కొడుకువి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా నీ అట్లాంటి చెత్త నా కొడుకుని నేను ఒక్క నిమిషంలో చంపేయగలను అంత సత్తా నాకుంది అంటే ఇంకా మాట్లాడిన జీరో గానికి ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది ఇంకా అప్పుడే మనోడు అయితే రారా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటే ఇంకా అప్పుడే రేజీ గారు కూడా యాక్చువల్గా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నట్లు నేను గొడవ పడలే కానీ లేదంటే నీ అట్లాంటి హాఫ్ మాన్స్టర్ని చంపడానికి నాకు ఒక్క నిమిషం కూడా పట్టేది కాదు అంటే ఇంకా ఆ మాటలిన జీరో గాడు కూడా నేను నీ అట్లాంటి 4 కల్లోని ఒకటే దెబ్బకి డిఫీట్ చేస్తా అంటే ఇంకా మన రీజీ గాడు కూడా నేను కూడా నీ అట్లాంటి హాఫ్ మాన్స్టర్ గానీ ఒక్కటే వేటుకు నరికేస్తా అంటాడు ఇంకా ఆ మాటలు మన శివ గాడు కూడా ఓకే కూల్ యాక్చువల్గా టీం మధ్యలో అండర్స్టాండింగ్ బాగాలేకుంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎటువంటి లాసం చూపిస్తుంది సరే మీ మాటలే నేను కన్సిడర్ చేసుకుంటా అరే 4 కన్లోడా ఇంకా సగం మాన్స్టర్ నా కొడుక నేను మీ ఇద్దరికి కూడా ఒక డ్యూయల్ ఫైట్ని అయితే పెట్టబోతున్నాను అండ్ ఈ ఫైట్లో ఎవరు గెలిస్తే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మాట వినాలి అండ్ మీ యొక్క పొజిషన్ని కూడా మీ యొక్క ఫైట్ ద్వారానే నేను తెలుసుకుంటా అంటే ఇంకా ఆ మాటలైన ఆనాయలు ఇద్దరు కూడా ఫైట్కి మేము ఓకే అంటారు ఇంకా పక్కన ఉండే ఉసాగి పాప ఇచ్చుక పాప కూడా ఇప్పుడు ఈ ఫైట్ అవసరమా అంటే ఇంక షీబాగాడు లేదు ఇది నిజంగానే అవసరం యాక్చువల్గా నేను హైరప్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన రాఘోని ఇంకా జీరో యొక్క టీమ్ కోఆర్డినేషన్ గురించి నన్ను అడిగాడు లిటరలీ మన రాఘో గడు జీరో కానీ మాట వింటారా లేదా బ్యాటిల్స్ మధ్యలో వీళ్ళ ఇద్దరి ఐడియాలజీ కూడా డిఫరెంట్గా ఉంది సో బ్యాటిల్ అంటూ ఒకటి వస్తే వీళ్ళిద్దరూ కోఆపరేషన్ చేసుకుంటారా లేదా అని చూడడం కోసమే జీరో గానికి ఈ బ్యాటిల్ పెట్టాను అండ్ ఇంకొక సైడ్ మన రీజీ గారు కూడా తనకైతే అన్ని స్కిల్స్ ఉన్నాయి అండ్ నేను తనలో ఉండే టాలెంట్ని గుర్తించాను బట్ మీ ఇండియా వాళ్ళు కూడా మీ అంతా కూడా తన యొక్క స్కిల్స్ని చూడాలి కదా సో అందుకనే వీళ్ళిద్దరి మధ్యలో ఈ డ్యూయల్ పెట్టాను పేరుకి ఇది డ్యూయల్ మ్యాచ్ కానీ వీళ్ళ ఇద్దరు సత్తా అనేది మనకు కూడా తెలియాలి కాబట్టి ఈ మ్యాచ్ అనేది కండక్ట్ చేస్తున్నాను అంతకు మించి ఏమీ లేదంటాడు అండ్ నెక్స్ట్ సీన్లోనే మన జీరో వర్సెస్ మన రీజీ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది